నేను శ్వేత. వెల్కమ్ టు రన్య తెలుగు ఛానల్ అండి. ఈరోజు మనం మన తోటలో కొంచెం ఆకుకూరల వరకు కోసుకుందామండి. సో ఇక్కడ ఒక పచ్చిమిర్చి అయితే రెడీ అయింది, ఇది కోసేస్తున్నాను. అండ్ ఆకుకూరలు కూడా కోసుకుందాము. చూసారా ఎట్లా పక్క నుంచి ఈగుర్లు వేసుకొని వచ్చింది. ఇది గోంగూర నేను ఇక్కడ వరకు కట్ చేశాను. సో పక్క నుంచి మళ్ళీ కొమ్మలు వేసింది చూసారా. సో ఈ కొమ్మల్ని కట్ చేస్తే మళ్ళీ వస్తాయి అన్నమాట. సో ఇది ఉంచుదాము, ఆకు వరకు తీసేస్తాను, మళ్ళీ ఈగుర్లు వస్తుంది. ఈ గోంగూర అయితే నేను ఇప్పటికీ చాలాసార్లు హార్వెస్ట్ చేశానండి. అండ్ ఈరోజు మనం మన తోటలో ఇంకొక చోట కూడా ఉంది గోగులు, అవి కూడా చాలా థిక్గా వచ్చాయన్నమాట. అవి కూడా హార్వెస్ట్ చేద్దాము, తీసేద్దాం కొన్ని. సో ఆకుకూరలు అయితే ఈసారి తక్కువే ఉన్నాయి, అంటే కంటైనర్లో ఆడుకొని ఉన్నాయి. ఒక చెట్టు అయినా ఇట్లా గుబురుగా వచ్చేది ఒకటి ఉన్నా సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఆకు దూసేసుకుంటే మళ్ళీ ఈగుర్లు వస్తాయి. ఇది తెల్ల గోంగూర అండి. గోంగూరలో 2 రకాలు ఉంటాయి కదా, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అని. సో ఇది వచ్చేసి ఏంటంటే తెల్ల గోంగూర. ఈ తెల్ల గోంగూర కొంచెం పులుపు ఉండదు అనమాట, పచ్చళ్ళు పెట్టుకోవడానికి బాగా పనికొస్తుంది ఈ గోంగూర అయితే. పుల్ల గోంగూర టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. పుల్ల గోంగూర నేను వేసాను, అవి వేరే చోటు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఇదండి, ఇది కూడా ఒక విత్తనం పడ్డట్టుంది ఇందులో. సో ఇందులో ఇది వచ్చిందనమాట. ఇందులో నేను చిక్కుడు మొక్క పెట్టాను ఇదండి. అండ్ ఇందులో పాలకూర కూడా ఉంది, పాలకూర వేసాను, పాలకూర కూడా వచ్చింది. అయితే ఇవేంటంటే దగ్గరగా ఉన్నాయి కదా, ఇవి తీసి వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో చిక్కుడు మొక్క అప్పుడే చూడండి పూత స్టార్ట్ అయిపోయింది. అండ్ పాలకూర కూడా ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. చూసారు కదా, ఇట్లా మనం మొత్తం కట్ చేసుకొని కింద కాన కట్ చేసుకుంటే మనకి మళ్ళీ చక్కగా వస్తుంది అన్నమాట పాలకూర. ఎప్పుడైనా కింద కాన కట్ చేసేసుకోవాలి పాలకూర ఎప్పుడు కూడా. ఇక్కడ చూస్తే మీరు ఇది నేను చూడండి, గార్డెన్లో అన్నీ వేస్ట్ రీసైకిల్ చేసేవే ఉంటాయి. చూడండి 5 kgs రైస్ బ్యాగ్లో పెట్టాను నేను. ఇది చక్కగా వస్తుంది పాలకూర. సో ఇట్లా పట్టుకొని మొత్తం కింద వరకు కట్ చేసేసుకుంటే మళ్ళీ ఈగుర్లు వేసుకొస్తుంది. చూడండి చామదుంప కూడా వస్తుంది ఇందులోనే. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే కంజెస్ట్ అయిపోయినాయి కదా, అప్పుడు మనం కొన్ని తీసేయాలన్నమాట. ఒక పాలకూర మొక్క ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ మిగిలినవి తీసి వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేయాలి. సో పాలకూర పక్కన వాటిలో ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న చక్కగా వస్తుందండి, దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్క మొక్క ఉంటే అసలు ఇంకా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. సో అన్నీ తీసేసి నేను వేరే దాంట్లో పెడతాను. చూసారు కదా, ఈ మొక్కలోనే మనకి ఎంత పాలకూర వచ్చిందన్నది. ఈ ఒక్క బ్యాగ్లోనే మనకు చూడండి ఇంత పాలకూర అయితే వచ్చింది. అండ్ గోంగూర ఇంకా కొంచెం ఈగుర్లు ఉన్నాయి. సో ఇదంతా చిన్నగా ఎగురు వచ్చిందనమాట. ఇంకా అదంతా ఓపిక్గా కోయాలి. వేరే చోట ఉన్నాయి కదా, అవి పీక్కుందాలండి.
పచ్చిమిర్చి, ఈ వైట్ పచ్చిమిర్చి అన్నమాట. సో ఈ వైట్ పచ్చిమిర్చి కూడా రెడీ అయ్యాయి, ఇవి కూడా కోద్దాం. మనకు ఆకుకూరలోకి సరిపోతాయి రేపు. సో అన్నీ ఆకుకూరలు కలిపి వండేసుకోవచ్చు అన్నమాట. 5 కాయలు అయితే వచ్చాయి. దెన్ ఇక చూడండి పాలకూర అసలు ఎంత హెల్దీగా ఉందో. ఒక్కటే మొక్కుంటే చూసారా, ఒకే మొక్కుంటే ఇంత హెల్దీగా వస్తుంది అనమాట. అంటే కంటైనర్ సైజ్ కూడా చూడండి, అంత పెద్దది కూడా కాదు, ఎంత బాగా వచ్చిందో కదా. అట్లా ఒక్క మొక్కే పెట్టుకుంటే మనకి మంచిగా హెల్దీగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం వీటి వరకు కట్ చేసామనుకోండి, అవి బాగా వస్తాయి. ఇప్పుడు ఇవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. ఇదేమో ఆవాకు, అండ్ ఇందులో కూడా ఒకటి ఉందండి ఇక్కడ. సో ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం. ఇదేంటంటే ఇందులో అలోవెరాలో ఒక మొక్క జస్ట్ ఇది ట్రాన్స్ప్లాంట్ చేసింది, అయినా కానీ చూడండి ఎంత బాగా వచ్చింది. ట్రాన్స్ప్లాంట్ చేసి అలోవెరాలో పెట్టాను, ఇది కూడా బాగా వచ్చింది. అండ్ కొత్తిమీర చూసారా, ఇది నేను హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. చేస్తూ ఉన్న కొద్దీ అది పెరుగుతూ ఉంది. సర్లే అని చెప్పేసి మళ్ళీ రిపీటెడ్గా హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను నేను. ఇదండి క్యారెట్, బీట్రూట్ మనం నాటినవి, అంటే కిచెన్లో మనకి వేస్ట్ వస్తుంది కదా, ఆ క్యారెట్ బీట్రూట్ మనం నాటాం కదా, అది చక్కగా నాటుకున్నాయి చూసారా. అండ్ ఈ గోంగూర మొక్కకి మీరు అబ్జర్వ్ చేయండి, పెయిన్ వచ్చింది చూడండి. దీనికి ఏదో ఒకటి కొట్టాలి. పెయిన్ వస్తే చెట్లు తట్టుకోలేవండి, ఇంకా అంతే. ఇది చూడండి, ఆనియన్స్ మన కిచెన్లో వచ్చినవి, పైన డిప్పల వరకు కొంచెం పైన కట్ చేసి పెట్టాము. స్ప్రింగ్ ఆనియన్స్ చూడండి ఎలా వచ్చాయి. సో ఈ విధంగా మనం కిచెన్లో వచ్చినాయి, ఇదిగోండి రూట్స్ చూడండి ఎలా ఫామ్ చేసుకుందాం. ఈ విధంగా కిచెన్లో వచ్చినాయి మనం జస్ట్ అట్లా నొక్కి పెట్టేస్తే చాలు, అవే వచ్చేస్తాయి అన్నమాట. ఇది కూడా వస్తుంది, ఇది కూడా వస్తుంది. సో ఇవి వచ్చిన తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ. ఇది కూడా వస్తుంది, ఎందుకండి ఇందులో కూడా పెట్టాను నేను, ఇందులో కూడా వచ్చినాయి స్ప్రింగ్ ఆనియన్స్ చక్కగా. మనం నాటిన క్యారెట్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇందులో వంకాయలు 2 ఉన్నాయి, అవి కోసుకుందాం. కింద సైడ్న వచ్చింది. చట్నీ 2 వంకాయలు కాబట్టి చట్నీ చేసుకోవచ్చు. ఇందులో కూడా 2 మొక్కలు నాటాను, బాగా వస్తుంది. టమాటా ముక్క చూడండి అసలు ఎంత హెల్దీగా ఉందో, చాలా హెల్దీగా ఉందన్నమాట. దీనికి ఆకులు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉంటే ఇది హైట్ పెరుగుతుంది. చాలా అంటే చాలా హెల్దీగా ఉంది. అండ్ ఇదిగోండి పాలకూర, ఇప్పటికీ చాలాసార్లు కట్ చేశాను నేను, మళ్ళీ వస్తుంది. ఇదండి ఇక్కడ కూడా ఒకటి బీట్రూట్ పెట్టాను, ఇదిగోండి చక్కగా వస్తుంది చూడండి. సో ఇది పొన్నగంటి కూర వద్దన్నా వస్తుంది అనమాట. ఒకసారి నాటుకుంది అంటే మన గార్డెన్లో ఇంకా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. నిమ్మ మొక్కలు ఇవి విత్తనాలతో మొలిచినాయి. ఇదండి పాలకూర ఇంకొకటి. సో ఈ విధంగా పాలకూరకి స్పేస్ అనేది ఉండాలి. ఎక్కువ స్పేస్ ఉంటే ఎక్కువగా ఆకు అనేది వస్తుంది అనమాట మనకి. దగ్గరగా ఉంటే సరిగ్గా రాదు, అది విషయం.
అండ్ ఇక్కడ చూసారుగా మిడతలు తినేసేసింది చూసారా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నిమ్మ మొక్క. ఈ నిమ్మ మొక్క విత్తనంతో వచ్చిందనమాట. సో అందు గురించి నేను ఈ చిన్న కంటైనర్లో పెట్టాను. ఇది డామినేట్ చేసేస్తుంది ఇక్కడ దీన్ని, అందుకోసం ఇది రావట్లేదు సరిగ్గా. ఇప్పటికీ 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేశాను నేను ఇందులో కూడా. చూద్దాం. అండ్ దొండపాదండి, ఇది స్టెమ్తో పెట్టింది. ఇదండి స్టెమ్తో పెట్టింది ఇది. ఇది కాకుండా ఇక్కడ మన ఇదండి ఇందులో ఉంది కదా, ఈ ఆకంతా ఇది దుంప తెచ్చి పెట్టాను. దుంపతో పెట్టింది బాగా వస్తుంది స్టెమ్తో కంటే కూడా. గోంగూర ఇక్కడ ఉంది. వీటిని కొంచెం పల్చం చేద్దాము మనం, ఎందుకంటే థిక్ అయిపోయింది. సపోటా మొక్క అండి, విత్తనంతో వచ్చిందనమాట. ఇది చూసారా గోగులు, ఇవి దగ్గరగా ఉండడం వల్ల సరిగ్గా గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ చూడండి మిల్లీబగ్స్ చూసారా. సో ఇట్లా చిన్నగా ఉన్నప్పుడు అటాక్ చేసినాయి అనుకోండి, మొక్కలు ఇంకింతే చనిపోతూ ఉంటాయి. సో వీటిని ఏం చేద్దామంటే ఇప్పుడు అక్కడొకటి ఉంచుకోవాలండి. సో ఒక్క చెట్టు ఉన్నా సరిపోతుంది. ఇంకా అందుకోసం నేను మొత్తం తీసేస్తున్నాను. అండ్ ఇందులోనే మనకి ఇది గెన్సినార్ ఉంది. హెల్దీగా ఉన్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.